బ్రేకింగ్ న్యూస్ జగన్ పై గులకరాయి దాడి కేసు నిందితుడు సతీష్ ఆచూకీ లభ్యమైంది. నిన్న రాత్రి కడపలో ఉన్నట్టు సతీష్ ను పోలీసులు గుర్తించారు. సతీష్ కనిపించట్లేదని అతని తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విజయవాడలోని ఇంటికి చేరుకున్నాడు సతీష్. తల్లిదండ్రులు మందలించడం వల్లే బయటకు వెళ్లాడని అడ్వకేట్ సలీం చెబుతున్నారు. ఈ నెల 18న వేముల సతీష్ కుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ ఆచూకీ లభ్యమైంది. ఇటీవల వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదుతోటి అతన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గత ఎన్నికల సమయంలో గులకరాయి దాడి కేసులో కీలకమైన నిందితులు ఎవరైతే ఉన్నారో సింగనగర్ కి సంబంధించిన సతీష్ ఆచూకీ లభ్యమైంది. నిన్న రాత్రి కడపలో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సతీష్ నిన్న సాయంకాలం తీసుకొచ్చి విజయవాడ పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తా ఉంది. సతీష్ కనిపించట్లేదని చెప్పి ఇటీవల వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తల్లిదండ్రులతో గొడవ పడడం మూలంగానే, తల్లి మందలించిన మూలంగానే సతీష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు కూడా ఫిర్యాదు పరిస్థితి. అయితే తల్లిదండ్రులకి కొంచెం సిగ్నల్ మిస్ అవుతుంది, కొంచెం సిగ్నల్ ఉన్న చోటు నుండి మాట్లాడండి శివ. రైట్, ప్రశ్న మొత్తం మీద చూసుకుంటే సతీష్ ఆచూకీకి సంబంధించి కూడా పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే సతీష్ కడప జిల్లాలో కడపలో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే గుర్తించిన కడప పోలీసులు విజయవాడ సింగ్ నగర్ పోలీసులకు సమాచారం వెంటనే కడప నుంచి అతన్ని ప్రత్యేక వాహనంలో విజయవాడ తీసుకొచ్చి కొద్దిసేపు క్రితమే అతనికి తల్లిదండ్రులకి సతీష్ అప్పగించడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచార సభలో సింగ్ నగర్ ప్రాంతంలో కూడా ఆయనపై గులకరాయి దాడి జరిగింది. ఆ దాడిలో జగన్ తో సహా పలువురు గాయపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. అప్పట్లో సతీష్ ని కీలకమైన నిందితుడిగా కూడా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో తల్లి మందలించిన నేపథ్యంలో సతీష్ వారం రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేయడం వెంబటే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో కూడా కడపలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.